ఇలా ఏడుపు మొహాలు వేసుకుని ఎలా కూర్చుంటారో అలా కూర్చోవచ్చు. కానీ ఒక రకమైన ఉత్సాహం, ధైర్యం ఆ క్యాడర్లో కనపడింది. మరి భయపెడుతున్న ఈ తరుణంలో మరి తండోపతండాలుగా ఆ జనం రావటం, ప్రతి మాటకు కేరింతలు కొట్టడం చూస్తే అయిపోయారెవరే, ఇంక నువ్వు అయిపోయారెవరే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కోనసీమలో ఏ ఊపు ఉందో కాకినాడలో అంతకు మించిన ఊపు ఉంది. మరి ఇవాళ రేపు పిఠాపురం ఇలా ఒకదాన్నొకటి మించి మరి జనాదరణ స్పష్టంగా కనపడుతుంది. కీప్ రాకింగ్ మిస్టర్ లోకేష్. అలాగే మరి ఆ లోకేష్ జోరు చూస్తే డెఫినెట్గా జగన్ గుండె బేజారే, అందులో ఎటువంటి సందేహం ఇంకా పడక్కర్లా. ఇంకో పక్క మరి గతంలో రాత్రి సమయంలో రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 14 గంటల అని విలవిల్లాడారు, ఏడుచుకున్నారు సుధా అండ్ మిల్లెట్ వీళ్ళందరూ కూడా. మరి నిన్న విజయవాడ ఎయిర్పోర్ట్ అయిన గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి మరి ఆయన కృష్ణొడ్డునున్న గృహానికి చేరుకోవటానికి సుమారు 6 గంటలు పట్టింది. ఇదేమి ఆర్గనైజ్డ్ కాదు. చెట్లు కొట్టి జనాలను బలవంతంగా తీసుకొచ్చి నుంచోబెట్టి ఏమీ చేయలే. అప్పటికప్పుడు పెద్దగా ఇంటిమేషన్లు కూడా లేకుండా మరి ఆ విజయవాడలో దిగితే మరి ఆ జనం, ఆ ప్రబంధనం నిజంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నవ్వుల పాలయ్యాడేమో. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ కూడా ఆయన చేసిన మంచి ఏమిటి అనేది అందరికీ తెలిసి వచ్చేలాగా చేశాడేమో అని కూడా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలందరూ బాగా రియలైజ్ అయ్యారు, అరే ఇంత అన్యాయం చేశాడు, ఆయన ఇంత మంచి చేశాడు కదా అని. మళ్ళీ దానికి తోడు అసలు మా వాళ్ళు ఎంత సచ్చు వెదవాలంటే ఇసుక ఉచితంగా ఇచ్చినందువల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని కూడా కేసు పెట్టి మరి ఆయన ఆ రోజుల్లో మరి ఉచితంగా ఇసుక ఇచ్చి అతి తక్కువ ఖరీదుకి ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఏరియాలకు వచ్చేలాగా చేస్తే మరి దాని మీద కూడా కేసు పెట్టాడు. అంటే దీని వలన ఈ తింగర్ కేసు వలన, అంటే తింగరోడు అన్నది జగన్మోహన్ రెడ్డిని కాదు, ఆడెవడో ఉన్నారుగా ఆ వెంకటరెడ్డి, ఆడిని అంటున్నా నేను తింగరోడు అని. ఆ తింగర్ కేసు వలన మరి ఎనలేని ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చిన ఘనత సంజయ్ రెడ్డికే దక్కుతుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం అక్కర్లా. ఇలాగే పెట్టుకుంటే వెళ్ళండిరా బాబు. చంద్రబాబు నాయుడు గారు ఆ మంచి చేశాడు, ఆ మంచి వలన మన ఖజానాకి ఎంత బొక్కపడింది, సో కాబట్టి కేసు అలా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు మంచి మద్యం ఇచ్చాడు, దానివలన హాస్పిటల్కి ఇంత నష్టం వచ్చింది అని కూడా ఒక కేసు పెట్టండి సరదాగా. అంటే ఒకసారి మీరు ఒక లెవెల్ దాటేసిన తర్వాత ఒక తింగర్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు అలాంటి తింగర్ కేసులు ఇంకెన్నో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి రక్తహీనత గురించి విన్నాం కానీ బుద్ధిహీనత బాగా ఎక్కువైపోయింది. బుద్ధిహీనతకి మందు లేదు, ఇంకా రాలా నాకు తెలిసి బుద్ధిహీనతకి.
సో మరింత బుద్ధిహీనతతో మరింత గొప్పగా తెలుగుదేశం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా వారి ఘనకీర్తిని మన కేసుల ద్వారా తెలియజేసి చంద్రబాబు నాయుడు గారు 15 కిలోమీటర్ల డిస్టెన్స్కి ఇవాళ 6 గంటలు పడతాయి, రేపు రాబోయే రోజుల్లో 10 కిలోమీటర్లకే 10 గంటలు పట్టే పరిస్థితికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని నాకు అనిపిస్తుంది. మరి అలాగే